ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు నేను చెప్పబోయే అంశము చాలా మందికి సందేహం కలుగుతుంది. అదేవిధంగా చాలా సూక్ష్మమైన విషయాలు, ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడేది. కావున ఈ విషయం అర్థం అవ్వాలంటే చాలా ఓపికగా జాగ్రత్తగా వీడియో చివరి వరకు వినండి. అందరికీ ఉపయోగపడే విషయం. అదేమిటంటారా, పూజలో కూర్చోనే సమయంలో, భగవంతుడికి పూజ చేసే సమయంలో ఏ దిక్కున కూర్చోవాలి? చాలా మంది కలిగే ప్రశ్న ఇది. అదేవిధంగా మనము చేసే పూజ భగవంతుడు ఏ రూపంలో అనుగ్రహిస్తారు అనే అంశాన్ని ఈనాటి భాగంలో మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను. ప్రప్రథమంగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడూ కూడా ఉండాలి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ యొక్క లైక్తో మాకు మీరు ఆదరణ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా వీడియో కనుక 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. పూజలు కూర్చోనే సమయంలో ఏ దిక్కున కూర్చోవాలి అనేది చాలా మందికి సందేహం కలుగుతుంది. మరి ఆ విషయం కనుక గ్రహిస్తే భగవంతుడు సర్వంతర్యామి అని వేదాలు చెప్తున్నాయి. అందుకే సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః, భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. సజ్జోజాతుడైన ఆ పరమాత్ముడు అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నాడు. కానీ మనము పూజ చేసే సమయంలో కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఎందుకు అంటే మనము చేసేది ఇంట్లో మన కోసం మనం. కావున భగవంతుడు సర్వంతర్యామి అయినప్పటికీ కూడా భగవంతుడికి మన పూజా గది ఏ దిక్కున ఉండాలి, మనం ఏ దిక్కున కూర్చోవాలి అనేది మన జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఏ విధంగా అంటే సహజంగా పూజా గది ఈశాన్య దిక్కులో ఉంటుంది లేదా తూర్పు దిక్కులో ఉంటుంది. కావున మనము భగవంతుడికి పూజ చేసేటప్పుడు తూర్పు దిక్కున కానీ అనగా తూర్పు ముఖంగా కూర్చొని కానీ, లేదా పడమర ముఖంగా అనగా పశ్చిమ ముఖాన కూర్చొని కానీ, లేదా ఉత్తర ముఖంలో కానీ కూర్చొని పూజని చేసుకోవచ్చు. కానీ దక్షిణ ముఖంగా మాత్రం కూర్చొని పూజ చేయరాదు. అదేవిధంగా దక్షిణ ముఖంగా పూజ చేయడం ద్వారా వారికి అశాంతి కలుగుతుంది. అదేవిధంగా పూజా గదికి పైన అలాగే కింద లేదా పక్కన కానీ టాయిలెట్లు ఉండకూడదు, అనగా బాత్రూమ్స్ ఉండకూడదు. అదేవిధంగా ఇంట్లో మెట్లు కింద కూడా పూజా గది ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుని ఎప్పుడు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవద్దు. ఎల్లప్పుడూ కూడా ఈశాన్యంలో దేవుని ఉంచండి. ఈశాన్యంలో కూర్చొని పూజ చేస్తే మంచిది. లేదా తూర్పు దిక్కున, ఉత్తరం దిక్కున, పశ్చిమ దిక్కున కూర్చొని చేసుకోవచ్చు. దక్షిణ ముఖంగా మాత్రం కూర్చొని పూజ చేయొద్దు. ఇక్కడ మీ అందరికీ ఒక సందేహం కలుగుతుంది. ఏమిటంటే భగవంతుడు ఉత్తరంలో పెడితే మరి ఆయన దక్షిణ ముఖంగా చూస్తారు, మరి అది పర్లేదా స్వామి అని అడుగుతారు. ఖచ్చితంగా పర్లేదమ్మా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన సర్వంతర్యామి. కానీ మనం కూర్చునేటప్పుడు మాత్రం భగవంతుడు దక్షిణ ముఖాన చూసినా ఏం కాదు, మనం మాత్రం ఆయనకు ఎదురుగుండా కూర్చుంటాం చూసారా, అది ఉత్తర ముఖం అవుతుంది. కావున అది దోషం లేదు. ఒక దక్షిణ ముఖాన వదిలేసి అన్ని దిక్కులా కూడా మనం కూర్చోవచ్చు. ఇది మొదటి అంశం. మరొకటి ఏంటంటే మనం చేసే పూజని భగవంతుడు పరమాత్ముడు ఏ రూపంలో మన అందరినీ కూడా అనుగ్రహిస్తారు. దీనికి ఒక చక్కని ఉదాహరణ కథని మీ అందరికీ కూడా చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. చక్కగా అందరికీ ఉపయోగపడే ఈ అంశము ఏమిటంటే, ఒక దేశంలో ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజు మనస్సులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు ఎప్పుడు కూడా ఆయన్ని విసిగిస్తూ ఉన్నాయి. అవి ఏమిటంటే, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు. ఈ ప్రశ్నలన్నీ కూడా ఆయన ఎన్నోసార్లు యోచించే విధంగా ఆయన్ని ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవి. వాడికి సమాధానం దొరికేదే కాదు. అప్పుడు తన ఆస్థానంలో ఒకరోజు తన మంత్రులందరితో కలిసి, పండితులందరితో కలిసి సమావేశం అయ్యాడు. అలా పండితులు, శాస్త్రవేత్తలు, మేధావులందరూ కూడా ఆ మహారాజు వారందరినీ ఆహ్వానించారు. తాను ఈ 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తే సరైన సమాధానం చెప్పితే వారికి ఒక గొప్ప బహుమతి వారికి అందజేస్తానని వ్యాఖ్యానం చేస్తాడు. అయితే సరైన సమాధానం చెప్పకపోవడంతో ఎవరైతే సరైన సమాధానం చెప్పరో వారికి కారాగారం తప్పదు, జైలు శిక్ష తప్పదు అని చెప్తాడు. దాంతో భయపడి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా కూడా వ్యాపించింది. అలా ఒక కుగ్రామం నుండి పశువులు కాపరి ఒక ఆయన ఆ మహారాజు ముందుకు వచ్చాడు. అలా రాజాస్థానంలో చేర్చుకున్నాడు. అలా రాజు దగ్గరికి వెళ్ళి రాజసభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చున్నారు. అలా పశువుల కాపిరి
ఆ రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు. ఏమిటంటే, చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఎప్పుడు కూడా శిష్యుడు కింద ఉండాలి అని ఒక కండిషన్ పెట్టాడు. అప్పుడు దానికి ఆ రాజు అంగీకరించి సింహాసనం నుండి కిందకి దిగాడు. ఆ తర్వాత ఆ పశువుల కాపరి ఆ సింహాసనంపై అధిష్టానం చేశాడు, అనగా ఆ సింహాసనంపై కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ మహారాజు, ఇప్పుడు అడగండి ఈ 3 ప్రశ్నలు అని ఆ పశువుల కాపరి ఆ మహారాజుని అడిగాడు. అంతటా ఆ మహారాజు చెప్తున్నాడు, నేను మొట్టమొదటి ప్రశ్న అడుగుతాను, దేవుడు ఏ వైపు చూస్తుంటాడు అని అడిగాడు. దీనికి జవాబుగా ఆ పశువుల కాపరి అన్నాడు, వెంటనే ఒక దీపాన్ని తీసుకురమ్మన్నాడు. అలా గురువు స్థానంలో ఉన్న పశువుల కాపరి దీపాన్ని తెచ్చి సభ మధ్యలో పెట్టాడు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నా వైపేనా, మీ వైపా, తూర్పు వైపా, పశ్చిమానిక, పైక, కిందక, మరి ఎక్కడ చూస్తుంది అని చెప్పండి అన్నాడు. అన్ని వైపులకి చూస్తుంది అని జవాబిచ్చాడు మహారాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా కూడా చూస్తుండగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్ముడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల్లో తన కళ్ళను అనే ఒక వెలుగులో ఉన్న పరంజ్యోతి స్వరూపమే ఆ పరమాత్ముడయ్యా. మరి ఇంకా రెండో ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అంతటా ఆ మహారాజు ఇలా అడిగాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు అని ఆ మహారాజు అడగ్గా ఆ పశువుల కాపరి మళ్ళీ సమాధానం ఇస్తున్నాడు. సరే, ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి అని అన్నాడు. ఆ మహారాజు ఆ పాత్రలో పాలు తెప్పించాడు. అంతటా, ఓ మహారాజా, ఈ పాలల్లో నెయ్యి ఎక్కడుందో చెప్పగలవా అని అడిగాడు. పాలను బాగా మరగబెట్టాలి, వాటితో తోడితే మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధమవుతుంది, పాలు తోడుకుంటే పెరుగు సిద్ధమవుతుంది. దాన్ని కవంతో చిలిగితే కొన్ని రోజులు వెన్నగా మారుతుంది. ఆ వెన్నని తర్వాత తయారు చేస్తే అందులో నుంచి నెయ్యి తయారవుతుంది అని అన్నాడు. ఆ తర్వాత సరిగ్గా చెప్పారు. అలాగే హృదయం అనే పాలు గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యమే పెరుగు. ఆ పెరుగు సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానము అనే వెన్న వస్తుంది, అనగా వెన్న వచ్చి ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు. చూసారా ఎంత గొప్పని సమాధానమో. ఆ వెన్నని కాచితే నెయ్యి వస్తుంది, ఆ నెయ్యే పరమాత్మ స్వరూపము అని చెప్పగా సభలో అందరూ కూడా హర్షధ్వనాలతో అందరూ కూడా ఆనందించారు. మహారాజుకు ఆశ్చర్యం వేసింది. తన ప్రశ్నకి సమాధానం అతనికి లభించింది. అంతటా ఆ మహారాజు మళ్ళీలా అడుగుతున్నారు, ఇది చివరి ప్రశ్న అని అడుగుతూ, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని ప్రశ్నించాడు. అంతటా ఆ పశువుల కాపరి చెప్తున్నాడు, నేను పశువుల కాపరి, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనంపై కూర్చోబెట్టారు, పై ఉన్న మీరు కిందికి దించారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళని మరు జన్మలో కింద స్థాయికి పంపించడమే పరమాత్ముని రూపము అని అన్నాడు. సభలో అందరూ కూడా గంభీర వాతావరణం ఏర్పడింది. అలా రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడై పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్ముడు తాను వచ్చిన దిక్కున తిరిగి ప్రయాణమయ్యాడు. అనగా ఇక్కడ వచ్చిన పశువుల కాపరియే పరమాత్ముడు, భగవంతుడు. భగవంతుడు పరీక్షించడానికి ఆ పశువుల కాపరి రూపంలో ఆయన వచ్చి ఆ మహారాజుని తన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చారు. అది ఏ విధంగా? తనను సింహాసనంపై కిందకి దించి తన అహంకారాన్ని తొలగించి సద్భక్తితో, సహృదయంతో, ప్రేమతో అతనికి సమాధానం ఇచ్చి తనకి జ్ఞానజ్యోతిని ప్రసాదించాడు పరమాత్ముడు. కావున పరమాత్ముడికి ఎవరైతే పూజ చేస్తున్నారో వారు భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో, భగవంతుడిపై మనస్సు ఉంచి ఏకాగ్రతతో ఆ సమయంలో ప్రపంచాన్ని మర్చిపోయి ఎవరైతే భగవంతుడిపై మనస్సుతో పూజ చేస్తారో వారికి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఏ రూపంలో అయినా కూడా అనుగ్రహిస్తారు. అందుకే అన్నారు, దైవం మానుష రూపేణ. భగవంతుడు ఏ రూపంలోనూ అనుగ్రహించరండి. ప్రకృతి రూపంలో అనుగ్రహిస్తారు, పుట్టల రూపంలో అనుగ్రహిస్తారు, జీవుల యొక్క రూపంలో అనుగ్రహిస్తారు. అందుకే మానుష రూపేణ అన్నారు. భగవంతుడు ఈ పశువుల కాపరిగా వచ్చి ఆ మహారాజును అనుగ్రహించి వెళ్ళారు కదా, అదేవిధంగా మనల్ని కూడా అంతే. దేవుడు ఏ రూపంలో వస్తాడో మనం తెలుసుకోలేము, కానీ ఏదో ఒక రూపంలో వచ్చి మన ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన సమాధానం ఇచ్చి అందరినీ కూడా అనుగ్రహిస్తారు. అందుకే భగవంతుని మనం ఏం వేడుకోవాలి అది కూడా శాస్త్రంలో చెప్తున్నారు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం అని అన్నారు. దీనికి అర్థం ఏమిటంటే అనాయాసేన మరణం, బాధ లేని మరణం నాకు ప్రసాదించు స్వామి చివరి క్షణాల్లో. అలాగే వినా దైన్యేన జీవనం అనగా ఇతరులపై ఆధారపడకుండా నా కాలం మీద నేను నిలబడేలా నాకు ప్రసాదించు. ఎప్పుడు కూడా ఒకరిపై నేను ఆధారపడే అంత దీనస్థితికి నన్ను చేర్చకు. అదేవిధంగా దేహంతే తవ సాన్నిధ్యం అనగా చివరి సమయాల్లో నీ సాన్నిధ్యాన్ని నాకు కలగజేయి అనగా భగవంతుని యొక్క కృప మాపై ఎల్లప్పుడూ కూడా మాకు కలగజేయి, నీ యొక్క అనుగ్రహాన్ని మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు. అదేవిధంగా దేహిమే పరమేశ్వరం అనగా ఓ పరమేశ్వర నాకు ఇవే నీ యొక్క అనుగ్రహాలు. కావున మనం ఏం కోరుకోవాలి? అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని పరమాత్మని మనస్ఫూర్తిగా ఎవరైతే భక్తితో వేడుకొని వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టకుండా అనుగ్రహిస్తూ ఉంటారు అని వేదము శాస్త్రాలు చెప్తున్నాయి. కావున ఈ విషయాలన్నీ కూడా గ్రహించి తెలుసుకున్నారని, చివరి వరకు అందరూ వీడియోను చూశారు అని నేను భావిస్తూ మరొక వీడియోలో చక్కని వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారైతే మీ ఆదరణ ఎప్పుడు ఉండాలి. అలాగే ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.